చికెన్ షేర్వా చేస్తున్నాను చూడండి. ఆయిల్ పెట్టాను, ఒక 2 స్పూన్లు మసాలా దినుసులు అన్నీ కలిపి వేసాను. నెక్స్ట్ జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు చీలికలు, ఒక ఉల్లిపాయ చీలికలు, కొబ్బరి ముక్కలు, టమాటా, జీడిపప్పు ఇవన్నీ నూనెలోకి వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తాను, తర్వాత మళ్ళీ వేస్తాను. ఇదిగో ఇలా వేయించినంత మిక్సీ పట్టేసాను పేస్ట్. ఆయిల్ పెట్టి మూకుల్లో ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. అది అలా ఉడుకుతున్నప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలోనే మసాలా పేస్ట్ కలిపిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు పోసుకోవాలి. ముక్కలు వేపుతున్నాడు కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కలిపి వేసాను. షేర్వా రెడీ అయిపోయినట్టే. గిన్నె తీసుకుందాం. ఇదిగో చికెన్ షేర్వా రెడీ.